వెంటనే క్యారెక్టర్స్ డంప్ అయిపోవడం, కొత్త క్యారెక్టర్స్ వచ్చేయడం, లేదా వచ్చేస్తాయి. స్టోరీ మారిపోవడం, టర్న్ రూల్స్ అయిపోవడం. వాళ్ళకి రూల్స్ అన్నీ వాళ్ళకి పాజిటివ్గా ఉంటాయి, మనకి ఆర్టిస్ట్కి నెగిటివ్గా ఉంటాయి. అగ్రిమెంట్స్ వాళ్ళ పాజిటివ్గానే ఉంటాయి అన్నమాట. ఓకే. సో అట్లా చాలా అన్నీ ఇప్పుడు మల్లెమాల కానీ అన్నపూర్ణ స్టూడియోస్ వీళ్ళు ఉన్నారండి, ఈటీవీ పర్ఫెక్ట్ అండి, డబ్బులు ఇవ్వటం కానీ. దాదాపు కొంతమంది సీరియల్స్లో వచ్చేటప్పటికి నియర్లీ మాకు లాస్ వచ్చింది సార్, మీకు కష్టం అవుతుందని చెప్పేసి చాలామందికి డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారండి, లక్షల్లో. నిజంగానే లాస్ వస్తుందంటారా? లాస్ వస్తుంది. ఎందుకు వస్తుందండి లాస్? లాస్ రాదు. ప్రొడక్షన్ వాళ్ళు అంటే వీళ్ళ ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి చూడండి, బయట ఖర్చులు, అవి దీంట్లో ఇంక్లూడ్ చేస్తారనమాట. అవి అటువంటిప్పుడు దీనికి ఎందుకు వస్తాయి? ఇంకొకళ్ళు సీరియల్స్ తీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఈ డబ్బులు తీసుకెళ్ళి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయటం, లేదా ఇది సరదాగా అరే మనం సీరియల్ తీస్తున్నాం సినిమా కూడా తీద్దామని చెప్పేసి ఈ డబ్బులు తీసుకెళ్ళి సినిమాల్లో ఇన్వెస్ట్ చేయటం. సినిమాల్లో జీరో వస్తాయండి, అక్కడ రావు, వస్తాయో రావుకో తెలియదు. చిన్న సినిమాలకి అసలు లైఫ్ లేదండి. ప్రజెంట్ ఇప్పుడు 385 సినిమాలు ఈ 1.5 ఇయర్లో రిలీజ్ అయ్యి ఎవరు కొనుక్కోకుండా ప్రతి పైసా వేస్ట్, ఇంట్లో వాళ్ళు తిడతారన్న భయంతో వచ్చిన 1-2 లక్షలు తీసుకుని ఇంట్లో ఏదో ఇవ్వటం, ఇంట్లో కూడా చెప్పలేకపోతున్నారు ప్రొడ్యూసర్. ఆ సిచ్యువేషన్లో ఉంది. హిందీ రైట్స్ తీసుకోవట్లేదు, తమిళ్ ఏ రైట్స్ తీసుకోవట్లేదు. నిజంగా చెప్పాలంటే ఓటీటీ వచ్చి సినిమా ఇండస్ట్రీని నాశనం చేసింది నా అభిప్రాయం. అంటే హిందీ రైట్స్ ఇవన్నీ ఎక్కువగా వినే మాటలు కదా ఇప్పుడు. లేదు, ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాతేనండి. అవునా? ఇప్పుడు ఒక రేంజ్, అందులో హిందీ రైట్స్ కొనాలి ఎవరన్నంటే 100% దాంట్లో 3-4 ఫైట్లు ఉండాలండి. అవునండి. ఒక ఫైట్ చేయాలనంటే మినిమం 4-5 రోజులు వర్క్ చేయాలి, లక్షలు ఖర్చు పెట్టాలి. వాళ్ళేంటి ఈ మధ్యలో కొంతమంది మీడియేటర్స్ ఉంటారు కదా, ఆ సినిమా అంత అయింది, ఈ సినిమా ఇంత అయింది అనేటప్పటికి ఆ అమౌంట్ తగ్గించేస్తారనమాట. మెయిన్ తీసుకునే హిందీ రైట్స్ వాళ్ళు ఛానల్స్కి కానీ మిగిలిన రైట్స్ ఉంటాయి కదండి, ఎయిర్ బౌండ్ రైట్స్ అని ఇట్లాంటివి ఉంటాయి. అట్లాంటి 99 రైట్స్ ఉన్నాయండి. మనం అనుకుంటాం హిందీ రైట్స్ అంటే ఒకటే అనుకుంటాం, కానీ అవి 99 రకాలుగా అమ్ముకోవచ్చు అని చెప్పేసి ఈ మధ్య నేను ఒక సినిమా తీశాను. ఈ విషయాలన్నీ ఇప్పుడు కనుక్కుంటున్నాను 40 సంవత్సరాల తర్వాత. ఇన్ని రైట్స్ ఉన్నాయి, ఇవన్నీ అమ్మాలంటే మనకు ఎవరు దొరకరండి. దీనికి బాంబేలో కొంతమంది కూర్చుంటారనమాట, వాళ్ళు ప్లాన్ చేసుకుని ఇవన్నీ మన తక్కువలో ఇక్కడ 100 రూపాయల వాల్యూ చేసేది ఇక్కడ 2 రూపాయలు 3 రూపాయలు కొనుక్కుని ఈ మధ్యలో వాళ్ళు 20 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు మళ్ళీ సేమ్ 90 రూపీస్ ఎంత పడుతుందన్నమాట. ఇవన్నీ మనకు తెలియదండి. ఏదో తీసాం. సినిమా తీయటం అనేది చాలా సింపుల్ అండి, అమ్ముకోవటం అనేది అంత కష్టం అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ తెలుగు ప్రొడ్యూసర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇదండి. అంటే ఓటీటీల వల్ల ఇప్పుడు చిన్న సినిమాలు అంటే అన్ని థియేటర్స్లోనే రిలీజ్ అవ్వాలి అని అంటే థియేటర్స్ రావాలి, థియేటర్స్కి ఆడియన్స్ రావాలి అంటే కూడా కష్టమే మార్కెటింగ్ లేనప్పుడు. బట్ ఓటీటీ అనేది చిన్న సినిమాలకి ఒక అడ్వాంటేజ్ అనుకుంటున్నాము, అండ్ అలానే ఎక్కువ వర్క్ జరుగుతుంది ఓటీటీస్ వచ్చిన తర్వాత అనుకుంటున్నాము. లేదంటే వర్కర్స్ కొంచెం ఆర్టిస్టులకి ఏదో వాళ్ళు బతకటం. ఒక పెద్ద సినిమా ఉందనుకోండి, నేనే ఒక సినిమాలో చేస్తున్నాను, ఆ సినిమాలో చేసి నాకు 1 రోజు 2 రోజులు 3 రోజులు వస్తుంది, సంవత్సరం మొత్తం ఆ సినిమా జరగదు. చిన్న సినిమాల వల్లే చాలామంది ఆర్టిస్టులు టెక్నీషియన్స్ బతుకుతున్నారు. పెద్ద సినిమాల వల్ల కొంతమంది 10% వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, మిగిలిన 90% అనేది చిన్న సినిమాలు. అవి చిన్న సినిమాలు చేసేవాళ్ళు ఎవరనంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, లేదా వాళ్ళ ఎప్పుడో కోరికల్ని ఒక ప్రొడ్యూసర్గా నా పేరు పడాలనే ఉద్దేశంతోనే తీస్తున్నారండి. అది ఎట్లా అంటే వీళ్ళకి మళ్ళీ ఈ ప్రొడ్యూసర్ని వీళ్ళని కలపటానికి మళ్ళీ కొంతమంది మీడియేటర్స్ ఏజెంట్స్ లాగా ఉంటారండి. సార్ ఇతను మంచి డైరెక్టర్, సూపర్ బాగుంది, మంచి సబ్జెక్ట్ ఉందన్న, ఈయన పెద్ద డైరెక్టర్ దగ్గర వర్క్ చేశాడు, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈయన అరే మనం సినిమా ఎంత అవుతుంది, ఎంత అవుతుంది సార్ ఈ స్టోరీ ఇది అసలు అని ఆ బిల్డప్ ఇచ్చి అంత చేసిన తర్వాత చివరికి అతను సరే నేను 1 కోటి రూపాయలు పెడతాను, 1 కోటి రూపాయలు తీసేద్దాం సార్ అని కట్ చేస్తే 3 కోట్లు అవుతుందండి. అంటే 1 గంట. చాలామంది డైరెక్టర్స్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత డిస్కషన్ మొదలు పెడుతున్నారు. అదే పేపర్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉందిగా, పేపర్ వర్క్ చేసుకుని లొకేషన్కి వెళ్తే నియర్లీ 40% మనం సేవ్ చేయొచ్చు అనేది నేను ప్రొడక్షన్లో దిగిన తర్వాత నాకు తెలిసిందండి. ఓకే. సో అట్లా చాలా ఉంటాయి. ఎవరెవరు ఉన్నారు ఏంటి అని మొత్తం ఎంక్వైరీ చేసుకుని వాళ్ళతో మాట్లాడుకుని
చాలామంది ఆర్టిస్టులు ఏంటంటే బయట ఇంత తీసుకుంటున్నాం, ఒక 30,000 40,000 తీసుకున్నారు అనుకోండి. సార్ మా సినిమా ఇది పొజిషన్ ఇది, మాకు కొంచెం తగ్గించండి, ఏదన్నా చూడండి మంచి క్యారెక్టర్ సార్ ఇది అని అన్నారనుకోండి, పర్లేదు చేసుకోండి అంటారు. ఎవరో మాటలు విని సార్ ఆయన 40,000కి తక్కువ రాడు సార్ అన్నారనుకోండి, అమ్మో 40,000 అతని వల్ల మనకి ఇదేం లేదు అని ఆలోచిస్తారు. అదే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే, సార్ ఇట్లా ఉంది మంచి క్యారెక్టర్ అంటే, పర్లేదంటే ఇంట్లో ఖాళీ కూర్చునే బదులు వచ్చి చేద్దాం అన్న ఉద్దేశం వీళ్ళకు ఉంటుంది, బయట చెప్పకపోవచ్చు. ఓ మధ్యలో వీళ్ళు ఎక్కువ కొన్ని అట్లా ఇది వచ్చేటప్పటికి ఏదున్నా కానీ ఫ్రాంక్గా అందుకని ఫ్రాంక్గా మాట్లాడితే మనకి చాలా సేవింగ్స్ ఉంటాయండి. ఓకే. నిన్న ఒక అతను కుర్రాడు వచ్చేసి, సార్ నేను డైరెక్షన్ చేయాలనుకుంటున్నాను, మీరు ఎంత తీసుకుంటారని. నేను ఎంతో తీసుకుంటాను, నువ్వెంత ఇద్దాం అనుకుంటున్నావు. సార్ అది నేను ఇంత తీసుకుందాం అనుకుంటున్నాను, భూమి అంత ఇచ్చుకోలేము. సరే 5-10 అటు ఇటు అయినా కానీ ఒకవేళ మీకు నేనే చేయాలన్నప్పుడు మాట్లాడయ్యా, డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు అని చెప్పేసాను. సో అవునవును సార్, ఇది ఏం ఫ్రాంక్గా మాట్లాడండి ఎవరితోనైనా, ఇప్పుడు నన్ను పెట్టుకుంటే పెట్టుకోండి లేకపోతే లేదు, బట్ మీ డెసిషన్ మీరు ఇదిగో ఈ క్యారెక్టర్కి సూట్ అవుతాడు అని అనుకున్నప్పుడు అడగండి, తప్పు లేదు అని చెప్పేసి నేను వాళ్ళకి చెప్పానండి. నన్ను పెట్టుకున్నారు లేకపోతే లేదు. నేను ఎందుకంటే ఫ్రాంక్గా చెప్పినందుకు వాళ్ళ కోపం రావచ్చు, బట్ వాళ్ళు తర్వాత ఆలోచించుంటారు, ఇట్ హెల్ప్స్ అండి. అంతే. సో ఆ విధంగా కొంచెం ప్లస్లు అవుతాయి అన్నమాట. ఓకే.